ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. సో చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు అడ్డంకులను చూస్తూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ వ్యాపారంలో అయితే సడన్‌గా కుప్పకూలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా బ్లాకేజెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటుంటాయి. ఆధ్యాత్మికంగా గనక మనం చూసుకుంటే వీటన్నింటికి పరిష్కారం లేదా అంటే ఉంది అని చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంత్రసిద్ధి ఉంటుంది. లేదంటే బీజాక్షరాలను పట్టుకొని కొంతమంది ఉపాసన చేసి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే మీకు ఆర్థిక ఇబ్బందులు గనక ఉండి వ్యాపారంలో రాణించలేకపోతున్నాం అని గనక మీరు అనుకుంటే మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు. వీటన్నింటికి పరిష్కారం ఉందని చెప్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. సో చాలా మందికి నేను ముందు చెప్పినట్టుగానే ఆర్థిక ఇబ్బందులు కంటిన్యూస్గా చూస్తూ ఉంటుంటారు. వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతూ ఉంటుంది. అవసరాలు తీరవు. అవమాన పాలవుతూ ఉంటుంటారు. విపరీతమైన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటుంటారు. కొంతమంది అయితే నీచ స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. సో వీటన్నింటికి సంబంధించి ఆధ్యాత్మికంగా మనం గనక చూస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ సాధన చేయాలి, ఈ మానసిక ఇబ్బందుల నుంచి బయట ఎలా పడాలి అని అడుగుతూ ఉంటుంటారు. వ్యాపారంలో అయితే ఇంకా అప్ అండ్ డౌన్స్ విపరీతంగా చూసే అవకాశం ఉంటుంటుంది. సో వీళ్ళందరికీ పరిష్కారం ఏంటి? పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా బ్రతకడం కోసం ఏదో ఒక పని, ఏదో ఒక వ్యాపారము, దేన్నో వాడుకున్నటువంటి టాలెంట్‌ను ఎంచుకొని జీవనాధారం కోసం పరుగులు పెడుతూనే ఉంటారు. ఉమ్, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఇబ్బందులనేవి తప్పకుండా వస్తాయి. మనకి శాస్త్రంలో జన్మ, మృత్యు, జరా, వ్యాధులు అంటే పుట్టడము, మరణించడము, వ్యాధుల బారిన పడడము, కష్టాల బారిన పడడము. ఈ 4 ప్రతి మానవుడు మనం అనుకుంటాం చాలామంది అంబానీకి ఏంటి అంత డబ్బు ఉంది అనుకుంటాం. వాళ్ళకి కూడా సమస్యలుంటాయి. వాళ్ళకి కూడా ఈ 4 సమస్యలు తప్పకుండా ఉంటాయండి. అయితే దీని నుంచి బయటపడడానికి కనీసం బయటపడలేకపోతే ఎంతో కొంత ఉపశమనం పొందడానికి ఏంటి అంటే మనకి దైవబలం కావాలి. ఎలాంటి దైవబలం కావాలి? కలియుగంలో 2 దైవాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ప్రాధాన్యత అంటే ఏ విషయంలో అంటే ఆ 2 దైవాలని ఎక్కువగా పూజిస్తే చాలా తొందరగా ఫలితాలొస్తాయి. ఉమ్, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేంత ఆయుష్షు మనకు లేదు. ఆ ఓపిక మనకు లేదు. ఆ కాన్సంట్రేషన్ లెవెల్స్ మనకు లేవు. అంతటి భక్తి శ్రద్ధలు మనకి లేవు. మనకి కావాల్సిందల్లా మన యొక్క సంసారిక జీవితంలో కొంత సౌఖ్యము, కొంత ఐశ్వర్యము ఉంటే మన యొక్క జీవితాలు మెరుగ్గా ఉంటాయి, బావుంటాయి అనేటువంటి భావన. దానికోసము వినాయకుడిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయమని చెప్పి శాస్త్రం చెబుతోంది. వినాయకుడి యొక్క ఆరాధన చేసిన వాళ్ళు అంటే గణపతి ఉపాసకులు లేదా ఆంజనేయ స్వామి యొక్క ఉపాసకులకి చాలా తొందరగా సిద్ధిస్తాయి. వాళ్ళ యొక్క సమస్యలు చాలా తొందరగా సాల్వ్ అయిపోతాయి. ఆ క్రమంలో చూసుకుంటే లక్ష్మీ గణపతి అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి దేవతా సిద్ధి కనుక ఉన్నట్లయితే, ఆ యొక్క అనుగ్రహం సంపాదించుకున్నట్లయితే ఆర్థికంగా, వ్యాపారపరంగా అప్పులున్నటువంటి ఇబ్బందులకైనా దేనికైనా సరే లక్ష్మీ గణపతి అనేటువంటిది ఒక అట్రాక్షన్ అండి. ఒక వశీకరణము అంటే వ్యాపార వశీకరణము, జన వశీకరణము లేదా సభా వశీకరణము. ఒక లీడర్ కనుక లక్ష్మీ గణపతి ఉపాసన చేసినట్లయితే లేదా లక్ష్మీ గణపతి ఆరాధన చేసినట్లయితే సంకష్టార చతుర్థి నాడు కానీ అలాగ ఎప్పుడైనా సరే లక్ష్మీ గణపతి ఆరాధన చేసినట్లయితే సభా వశీకరణ కలుగుతుంది. కింద ఉన్నటువంటి కార్యకర్తలు జనము అంతా కూడా లీడర్‌కి వశం అయిపోతారు. ఆ లీడర్ ఉండేటువంటి స్థితి పెరిగిపోతుంది. ఉమ్, అలాగే ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఆ స్థాయిలోనే లక్ష్మీ గణపతి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని సిద్ధింపజేస్తుంది. ఇంకా అలా చూసుకుంటే మనము ప్రతి అమావాస్యకి అర్ధరాత్రి పూట లక్ష్మీ గణపతి, తరువాత అష్టలక్ష్మి ఈ 2 దేవతలకి పారాయణ హోమము. గణపతికి వచ్చేసరికి గణపతి అధర్వణ శీర్షోపనిషత్ పూర్వకంగా, పురుష సూక్త పూర్వకంగా, శ్రీ సూక్త పూర్వకంగా, లక్ష్మీదేవికి వచ్చేసరికి శ్రీ సూక్త పూర్వకంగా అమ్మవారికి మూలమంత్ర బీజాక్షరి మంత్రాలతో అమ్మవారికి జపము పారాయణ చేయించి అర్ధరాత్రి 12 గంటలకి నీలపు కలువ పువ్వులతో, ఎర్ర తామర పువ్వులతో, బెల్లపు పాయసంతో అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలతో కనుక హోమం చేస్తే దాంతోపాటుకి మనం పేర్లగా లక్ష్మీ గణపతికి అష్టద్రవ్యములు అంటారు. మనం నిత్యం వాడేటువంటి వస్తువులు అంటే అష్టద్రవ్యాలు అంటే ఏవో కాదు. ఆ అష్టద్రవ్యములతో పాటు నవధాన్యాలు, అదేవిధంగా నల్ల నువ్వులు, దాంతోపాటు వెన్న, వీటితో కనుక అమావాస్య అర్ధరాత్రి పూట హోమం జరిగినట్లయితే 12 గంటలకి పూర్ణాహుతి సమర్పించినట్లయితే ఎలాంటి దరిద్రంతో బాధపడే వాళ్ళైనా
మీరు ఈ రోజున ఈ మాట నమ్మకపోవచ్చు. కావాలంటే ఒక నలుగురు విపరీతమైన ఆర్థిక సమస్యలు పడే వాళ్ళని నలుగురు నా దగ్గర తీసుకురండి. వాళ్ళని నేను నా పీఠానికి తీసుకెళ్ళి 4 అమావాస్యల పాటు వాళ్ళకి హోమం జరిపిస్తాను. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వారి యొక్క జీవితంలో ఎదుగుదల ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. అంతటి శక్తివంతమైంది అమావాస్య అర్ధరాత్రి పూట చేసేటువంటి అష్టలక్ష్మి మరియు లక్ష్మీ గణపతి హోమము. అది తప్పకుండా ఆచరించాలి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇది చేయించిన తర్వాత అపారమైన అద్భుత యోగాలు సిద్ధించాయండి. వ్యాపారంలో ఎందుకు పనికిరాడు ఈ వ్యక్తి, చదువు లేదు, ఏమీ లేదు, ఊరికనే తిరుగుతూ ఉంటాడు అనుకునేటువంటి వ్యక్తులు కూడా కేవలం ఆ హోమం దగ్గరికి వచ్చి కూర్చుని, లేదా హోమంలో సేవ చేసిన వాళ్ళకి, ఆ సమయంలో మంత్రజపం చేసిన వాళ్ళకి అపారమైన అద్భుత యోగం సిద్ధించి వ్యాపారంలో చాలా స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. ఓకే. అలాంటి అద్భుత యోగం సిద్ధించాలంటే మేము చేసేటువంటి యొక్క పీఠంలో లక్ష్మీ గణపతి ఆధ్యాత్మిక సేవా పీఠం ద్వారా మేము చేసేటువంటి అమావాస్య అర్ధరాత్రి పూట చేసేటువంటి హోమంలో పాల్గొనండి. తప్పకుండా రండి. ఒక 4 అమావాస్యలు చేసిన తరువాత మీ యొక్క జీవితంలో ఎన్ని మార్పులు కనబడతాయో మీరే చెప్తారు. ఆ రోజున మిమ్మల్ని ఇదే స్టూడియోకి పిలిపించి మీతోనే చెప్పిస్తాను. సో మీరన్నట్టుగానే చాలామందికి ఆర్థిక ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంటాయి. సో ఉన్నట్టుండి బాగా బతికిన వాళ్ళ జీవితాలు కూడా కొన్నిసార్లు అర్థాంతరంగా కుప్పకూలిపోతూ ఉంటుంటాయి. వాళ్ళందరూ కూడా ఏదైతే మీరు అమావాస్య రోజు ఈ పూజ నిర్వహిస్తూ ఉన్నారో అటెండ్ అవ్వచ్చు అంటారా? అంటే రాశి నక్షత్ర ఫలాలతో సంబంధం లేకుండా రావచ్చు అంటారా? దేనికి సంబంధం లేదమ్మా. ఎలాంటి బాధ ఉన్నవాళ్ళైనా, ఎలాంటి కోరిక ఉన్నవాళ్ళైనా, ఎలాంటి సమస్య ఉన్నవాళ్ళైనా రండి. అమావాస్య అర్ధరాత్రి పూట ఆ హోమం మీ పేరు మీద జరిగిందా, మీకు అఖండ ఐశ్వర్యమే. సో ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు అంటారు. తప్పకుండా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, పెద్ద పిల్లలైనా ఎవ్వరైనా సరే అమ్మా, ఆ రోజున తప్పకుండా లక్ష్మీ గణపతి అష్టలక్ష్మి హోమం చెయ్యండి. మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మీరే చెప్తారు. మీ యొక్క అనుభవాలన్నీ కూడా మీరే పంచుకుంటారు 10 మందితో. సో లక్ష్మీ గణపతి అష్టలక్ష్మి పూజ ఏదైతే నిర్వహించబోతూ ఉన్నారో కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటారా ఈ పూజకి? లేదంటే ఇంట్లో ఒకరు అటెండ్ అయినా సరిపోతుంది అంటారా? ఎలా అయినా వాళ్ళ యొక్క సౌలభ్యం బట్టి ఒకళ్ళైనా, కుటుంబం అయినా మొత్తం అటెండ్ అవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, ఆదివారము అమావాస్య అయితే అత్యంత శక్తివంతమైంది. అమావాస్య అర్ధరాత్రి పూట ఈ యొక్క హోమాలు చేయించిన తర్వాత ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణము, నూతన వస్తువులు ఏదైనా కొనుక్కోవడము, ధన వస్తు లాభాలు ప్రతీదీ ఉంటాయండి. అన్ని వాహన లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, అన్ని అద్భుత యోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఓకే. సో తప్పకుండా ఈ హోమంలోకి అటెండ్ అవ్వండి. రండి, 4 అమావాస్యలు రండి. మీరే ఇంకా 10 మందికి చెప్తారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అంటారు? ఈ హోమంకి కనుక రిజిస్టర్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అమ్మా, ఇక్కడ కింద మీకు నెంబర్ కనబడుతుందండి. దాంట్లో మీరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. అమావాస్య ఎప్పుడు వస్తుంది, దానికి ఏ టైంలో మీరు రావాల్సి ఉంటుంది, లేకపోతే మీరు రాలేని పక్షంలో మీరు ఎలా దర్శనం చేసుకోవచ్చు అనే విషయం కూడా వాళ్ళు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడండి. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేదా కుటుంబ కలహాలు కావచ్చు, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంది, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా అష్టలక్ష్మి గణపతి హోమం ఈ అమావాస్యన ఈ నెలన నిర్వహించబోతున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నా, హోమంలో పాల్గొనాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.